ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైనటువంటి సంవత్సరముల నుంచి ఈ పరిచర్య ప్రారంభించబడి కొనసాగించబడుచున్నది. ఈ పరిచర్యను దేవుడు ఇంకా ముందుకు నడిపించినట్లుగా అనేక మంది రక్షించబడి ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేసినటువంటి గొప్ప పరిచర్యగా ఉండులాగున మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ దైవికముగా ఎదుగుచ్చు, దేవుని యొక్క వాక్యములో స్థిరపరచబడుచు దేవుని యొక్క రాజ్యమునకు సమీపంగా ఉన్నారని మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ యొక్క చేతి వృత్తులను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అదేవిధముగా ఈ సమయంలో ప్రత్యేకముగా ఎంతో భారము కలిగి యొక్క పరిచర్యను ప్రారంభించి నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు దినంతటికి కారకులకు డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు వారికి దీర్ఘాయుష్ను ఆయురారోగ్యమును అనుగ్రహించి తన పరిచర్యలో అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు వారిని నిలబెట్టి వారి కుటుంబాన్ని ప్రభు దీవించినట్లుగా వారి కొరకు ప్రార్థించవలసినగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి లేఖన భాగమును చదువుకొని ధ్యానించుకుందాం. చూడండి, దయచేసి నాతో కలిసి మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, దయచేసి ఇర్మియా గ్రంథముల నుంచి 23వ అధ్యాయము 33వ వచనం మొదలుకొని కొన్ని విషయాలు మనము చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం మొదలుకొని చదువుకుందాం. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమని మాట ఎత్తువాడు ఎవడైనను వాని ఇంటి వారిని నేను దండించేదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు నీ పొరుగు వారితోనూ నీ సహోదరులతోనూ ప్రశంసించవలెను. యెహోవా భారమను మాట మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములక అధిపతియు దేవుడునకు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి కాగా ఎవని మాట వానికి భారమగును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఇదిగో మా ప్రభువా, నన్ను మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ నామను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఏమైతే వాక్య భాగమును చదివి ధ్యానించనే ఉంటున్నామో అంటే వాక్యము ద్వారా ప్రభువా మీరే ఈ యొక్క మాటలు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడి కృప చూపించి వారిని బలపరిచి దర్శించి సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి ఈ యొక్క భాగం మనం గమనించినట్లయితే ఇర్మియా భక్తునితో మరి ఎవరైతే కొందరు వ్యక్తులు వచ్చి దేవుని యొక్క భారమేమి లేక యెహోవా భారమేమి అని అడుగుచున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే 30వ వచనంలో, కాబట్టి తమ జతవాని యొద్ద నుండి
నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనొచ్చు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచ్చు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధినై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దినములలో కూడా దేవుడు పంపకపోయినప్పటికీ, దేవుని యొక్క యాజకులు కాకపోయినప్పటికీ, దేవుని యొక్క సేవకులు కాకపోయినప్పటికీ దేవుని పని జరిగించాలని, అనగా దేవుని పని కాదు కానీ తమ యొక్క స్వలాభము కొరకు, తమ యొక్క శ్రేయస్సు కొరకు, తమ యొక్క మేలు కొరకు, తమ యొక్క ప్రయోజనము కొరకు ప్రజలను మభ్యపెడుచు వారిని మోసగిస్తూ దేవుని పేరట వస్తూ ఉన్నారట. అలాంటి వారిని ఖండిస్తూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, వారు వచ్చి ఇక్కడ అడుగుచున్నారు కదా, మనం గమనించినట్లయితే మరియు జనులలో ఒకడు ప్రవక్తయ్య కానీ యాజకుడే కానీ యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీ వారితో ఎట్లనము, మీరే ఆయనకు భారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ఎత్తి పారవేత్తును, ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. అనగా చూడండి, ఈ మాట మరలా పలికినట్లుగా 40వ వచనం వరకు కూడా మనము గమనించవచ్చు. అనగా సహజముగా భారము అనబడే మాట మనము బైబిల్లో చదివినప్పుడు పని భారము కావచ్చు, ఇంకా ఏమైతే భారము కలిగి ఉంటున్నామో అట్టే భారమును గురించి, అట్టే భారమును యెహోవా మీద వేయుడి అన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ సహజముగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే భారము అనబడే మాట మనము చూసినట్లయితే ఈ యొక్క భారము అనేక విధములుగా ఉంటూ ఉన్నది. పని భారము కావచ్చు, కుటుంబ భారము కావచ్చు, అదేవిధముగా రాజ్య భారము, అపరాధ భారము, నీ యొక్క పనుల భారము, సేవా భారము, సంఘం యొక్క భారము, పలు రకములుగా భారము ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం సర్వస్తుంది కదా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నేను ఆదుకొనును అనబడే మాట మనము చదువుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి పిల్లారా, ఇప్పుడు ఇర్మియా గ్రంథములో మనం చదివినటువంటి యొక్క భారం అనబడే మాట వాటన్నిటికీ వ్యతిరేకముగా ఉంటూ ఉన్నది. అందుకే అలాంటి వారిని ఇక్కడ ఇర్మియా ఆయన హేళన చేస్తూ మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారిని గురించి ఆయన హేళన చేస్తూ మాట్లాడుచున్నాడు. కారణం ఏమిటంటే వారు మంచి భావంతో కాకుండా, సదుద్దేశంతో కాకుండా దేవునే భారముగా వారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క భారం అనేది మనము చెప్పుకున్నటువంటి భారము కంటే కూడా, మనము ఎరిగినటువంటి పలు రకములకు భారముల కంటే కూడా అసలు యొక్క భారం అనబడే మాట మనము గమనించినట్లయితే కొన్ని 4 విధములుగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే భారము అని మనం చూసినట్లయితే అది మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, వారు మోసేటువంటి మోతకు ఉపయోగించినటువంటి పదముగా ఉంటున్నది ఈ భారం అనబడే మాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఎరుగున భారముల కంటే కూడా ఈ యొక్క భారం అనబడే మాట పరిశుద్ధ గ్రంథం మనకి గమనించినట్లయితే 4 విధములుగా తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మొదటిగా మనం గమనించినట్లయితే భారము అనగా మనుషుల యొక్క కష్టములను సూచిస్తూ ఉంటుంది. అనగా మనుషులు ఏమైతే కష్టము కలిగి ఉంటా ఉన్నారో, బాధను కలిగి ఉంటా ఉన్నారో వాటిని భారమని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యోబు గ్రంథముల నుంచి
7వ అధ్యాయము 20వ వచనం మనము చదివినట్లయితే, నేను పాపము చేసిదనా, నడులను కనిపెట్టవాడా, నేను నీ యెడల ఏమి చేయగలను, నాకు నేనే భారముగానున్నాను, నీవేళ గురిపెట్టితివి అని యోబు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు కదా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, నేను ఒక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను అని మోషే అంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. అనగా భారం అనగా మొట్టమొదటిగా మనుషులు తమ యొక్క కష్టములను, తమ మీద ఏమైతే కష్టము భారము కలిగి ఉంటా ఉన్నారో, బాధ్యత కలిగి ఉంటా ఉన్నారో దానిని భారమని తెలియపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా మనం గమనించినట్లయితే మానవుల పాపం వలన కలిగిన కష్టములను సూచించేటటువంటి భారము అనగా ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో ఆ పాపం వలన వచ్చేటటువంటి జీతము లేక పాపం వలన వచ్చేటటువంటి ప్రతిఫలము అనబడే భారము, దానిని పాప భారం అని కూడా పిలుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మీద ఉన్నటువంటి ఆ పాప భారమును తీసివేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రభువారిని గురించి తెలియపరుస్తున్నాడు. అయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవదిగా భారం అనగా మానవుల యొక్క పాపం వలన కలిగిన కష్టములను సూచించినటువంటి భారముగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు వారు మానవాళికి పిలుపునిస్తున్నారు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేతును అంటూ ఉన్నాడు. అనగా ఎవరైతే పాపం అనబడే భారము కలిగి ఉంటా ఉన్నారో అలాంటి వారు నా యొద్దకు వచ్చినట్లయితే నీ పాప భారమును తీసివేస్తాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే, ఒకని భారములను కూడా భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దేవుని యొక్క మరి నియమం ఏంటంటే ఒకని భారం ఒకరు భరించవలసి ఉన్నది. అందుకే మనందరి యొక్క భారములను భరించడానికి లేక మన భారమును తన మీద వేసుకోవడానికి, మన యొక్క పాప భారమును తీసివేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, అట్లాగే మూడవది మనం గమనించినట్లయితే మూడవ భారము ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే మానవులు చేయవలసిన విధులను సూచించేటువంటి వాటి కొరకు ఈ యొక్క భారం అనబడే మాట ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మరి ధర్మశాస్త్రము విధించినటువంటి ఆచార సంబంధములకు ఈ యొక్క విధులకు అనగా మనం ఏమైతే చేయవలసి ఉన్నదో, ఏమైతే చేయవలనని ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించబడి ఉందో లేక దేవుని యొక్క వాక్యం మనకు అనుగ్రహించబడిందో ఆయా క్రియలను ఆ యొక్క వాక్యమును మనం అనుసరించాలని ఎలాగైతే తెలియపరుస్తూ ఉందో అది కూడా ఒక భారమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొల్లరు అని ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులను గురించి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. అనగా చూడండి, యూదులు ఉన్నటువంటి ఆ తెగలవారగు ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులు అనబడేవారు ఎంతో నిష్ఠ కలిగి ఆ యొక్క ధర్మశాస్త్రము అనుసరించవలసిన వారు. కాబట్టి
వారు అనుసరించిన కంటే కూడా వారు శుద్ధి చేయట విషయంలో, శుభ్రం విషయంలో మాత్రమే వారు తమ యొక్క మనస్సును పెట్టి ఇతరులను నిందించేవారుగా ఉన్నారు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు అన్నారు కదా, ఇదిగో శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యానికి పాత్రులు కారు అని తెలియపరుస్తున్నాడు. అనగా చూడండి, మనందరం ఉన్నటువంటి మరి భారం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము ఏమైతే మనకు తెలియపరుస్తుందో, దేవుని యొక్క వాక్యములో ఏమైతే విధులు, నియమములు, కట్టడలు మనకు అనుగ్రహించబడి ఉన్నాయో, ఆజ్ఞలు మనకు అనుగ్రహించబడి ఉన్నాయో, యేసుక్రీస్తు వారు ఏమైతే మనకు బోధించున్నారో, లేఖనముల ద్వారా అదేవిధముగా పత్రికల ద్వారా మనం ఏమైతే నేర్చుకుంటున్నామో ఆ యొక్క మాటలన్నీ కూడా, అనగా వాక్యమంతా కూడా మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. అది మన మీద ఉన్నటువంటి భారమై ఉన్నది. ఇదిగో దేవుళ్ళకి రాకమునుపు మనము మన యొక్క పాప భారము కలిగి ఉంటా ఉన్నాం, పనుల భారము కలిగి ఉంటా ఉన్నాం. దేవుని దగ్గర వచ్చిన తర్వాత మన యొక్క పాప భారము తీసివేయబడి ఉన్నది. ఆ యొక్క పనుల భారం ప్రభు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన మీద ఉన్నటువంటి మన యొక్క భారం ఏమిటాయంటే దేవుని యొక్క వాక్యమును మనము అనుసరించవలసినటువంటి బాధ్యత, భారం మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఏదో వాటిని చదువుకొని ఉంటానికి కాదు కానీ, వాటిని ఇతరులకు చెప్పడానికి మాత్రమే కాదు కానీ, వాటిని మన యొక్క కష్ట సమయంలో, మన యొక్క ఇబ్బందుల సమయంలో, మన యొక్క దుఃఖ సమయంలో మాత్రమే ఆ వాక్యాలు చదువుకొని ఓదార్చుకోవడం మాత్రమే కాదు కానీ, నిత్యము కూడా దేవుని యొక్క వాక్యము ఏమైతే మనకు తెలియపరుస్తుందో ఆ వాక్యమును మనము అవలంబించాలని, ఆ వాక్యమును మనం అనుసరించాలి అనేటువంటి భారము మన మీద ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది అయితే ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం కాదు, మనుషులను అనుసరిస్తూ ఉంటారు, నాయకులను అనుసరిస్తూ ఉంటారు, సంస్థలను అనుసరిస్తూ ఉంటారు, వ్యక్తులను అనుసరిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఏవైతే పరిస్థితులు ఉంటా ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఉంటారు. కాలానికి అనుగుణంగా మారిపోతూ ఉంటారు, మనుషులకు అనుగుణంగా మారిపోతూ ఉంటారు, ట్రెండ్కు అనుగుణంగా మారిపోతుంటారు. కానీ ఇదిగో నిత్యము కూడా ఈ లోకములో అన్నీ మారుతుంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము నిరంతరము ఎప్పుడు ఏకరీతిగా ఉంటుంది, ఏమాత్రం కూడా మార్పు చెందనిదిగా ఉంటుంది. అటు వాక్యమును మనం అనుసరించాలని, అటు వాక్యమును మన హృదయంలో కలిగి ఉండాలని, అటు వాక్యం అనబడే భారము మన మీద ప్రభు పెట్టున్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, అందుకే మరి ఇలాంటి ఆ భారము అనేక మంది క్రైస్తవులు కలిగి ఉండటం లేదు. దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి, దేవుని సేవకులు ఏమైతే బోధిస్తూ ఉన్నారో అటు వాక్యాన్ని మాత్రమే అనుసరించాలి అనేటువంటి ఆశ, తృష్ణ ఈ దినములలో అనేకులలో కనబడకుండా పోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఇర్మియా కాలములో కొందరు వ్యక్తులు వచ్చి, అనగా వారు ప్రవక్తలు కావచ్చు, వారు యాజకులు కావచ్చు, అదేవిధంగా సామానులు కావచ్చు, వారు అన్నారు కదా, ఇదిగో యెహోవా భారమేమి అని అడుగుచున్నారంట. అనగా దేవుడు తమకు భారముగా కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన అన్నాడు కదా, ఇదిగో యెహోవా భారము కాదు, మీరే ఆయనకు భారముగా ఉంటూ ఉన్నారు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధ గ్రంథములో ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా, వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలెను, బోధించవానితో పాలువాడై ఉండవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మనమట దేవుని యొక్క వాక్యమును కలిగి జీవించాలి, అటు వాక్యమును అనుసరించవలసిన్నది. ఎవరైతే ఆ వాక్యమును అనుసరించరో అలాంటి వారి మీదకి దేవుని యొక్క శిక్ష వస్తూ ఉంటుంది. ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి
తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, అపోస్తలుల కార్యం గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసిగి చంపిన దారిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి పిల్లారా, ఎంత చక్కటి మాటను దేవుని యొక్క భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ వారు తమ యొక్క బోధలో భారం అనబడే మాట వారు ఉచ్చరిస్తూ దానికి ముందుగా వారు అన్నారు కదా, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తము, గొంతు పిసిగి చంపిన దారిని, జారత్వమును విసర్జింపవలను అని ఆజ్ఞాపిస్తూ, ఈ అవశ్యమైన వాటికంటే అనగా ఈ యొక్క ప్రత్యేకముగా అవసరమైన వాటికంటే కూడా ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అంటున్నాడు. అనగా చూడండి, మన మీద ఏ భారం ఉన్నది అంటే మనము దేవుని కొరకు నిష్ఠగా జీవించాలి, మనము దేవుని కొరకు జీవించాలి, దేవుని పక్షముగా నిలబడాలి, దేవుని కొరకు మనము ఈ లోకంలో జీవించాలి అనబడే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, దానిని ఇక్కడ ఇర్మియా గ్రంథములో వారు అన్నారు కదా, యెహోవా భారమేమి అని అంటూ ఉన్నారు. కాబట్టి ఇదిగో దేవుడు మనకు భారము కాదు, కానీ మనమే దేవునికి భారముగా ఉంటున్నామని. అందుకే మన భారమంతా కూడా యెహోవా మీద వేయవలెనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు రాకమునుపైతే నీ యొక్క కష్టం అనబడే భారము, పాపం అనబడే భారము కలిగి ఉన్నాము, కానీ ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత దేవుని పని పట్ల భారము, దేవుని సంఘం పట్ల భారము, దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవాలి అనబడే భారము, అనేకులకు సువార్తను ప్రకటించాలి, ఇదిగో దేవుని కొరకు అనేకులకు వారి ఎదుట మాదిరికరముగా జీవించాలి అనబడే భారము మనం కలిగి ఉన్నాము. ఆ విషయాన్ని మనం మరచిపోకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, సభవారు తమ యొక్క బోధకులను పోషింపవలసిన విధి వాటిలో ఒకటి కావున అది కూడా ఒక భారం అని పౌలు తెలుపుతూ ఉన్నాడు. మరొక భారం ఏమిటంటే, మనం ఏమైతే దేవుని యొక్క వాక్యమును వింటున్నామో మన యొక్క ఉపదేశకులను పోషించవలసినటువంటి భారము మనము కలిగి ఉన్నాము అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క భారము, నాలుగో విషయం మనం గమనించినట్లయితే దేవోక్తి అని సాధారణముగా అది తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవోక్తి అనబడే మాట మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాట ఉన్నది, దానిని ఒరాకుల్ ఆఫ్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దేవోక్తి అనే మాటను మరి ఆనాడు ప్రవక్తలు, అనేక మంది దేవుని సేవకులు ఉపయోగిస్తూ ఉండేవారు. ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములు అనేక చోట్ల, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో కావచ్చు, అట్లాగే మరి పలు చోట్ల దేవోక్తి అనబడే మాట మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనములోను, 14వ అధ్యాయము 28వ వచనములోను, అట్లాగే హెస్కేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనములో ఇలాగున పలు సందర్భములలో దేవోక్తి అనబడే మాట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దానికి మూల అర్థం మనం గమనించినట్లయితే భారము లేక కష్టము అని కూడా మనము గమనించవలసి ఉన్నదని. అనగా దేవుని యొక్క మాట అనగా జరగబోయే వాటిని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవోక్తి అంటూ ఉంటేవారు దానిని మనం గమనించినట్లయితే, అసలు మూల భాష మనం గమనించినట్లయితే దాని భారము లేక కష్టము అని వ్రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సాధారణంగా ఒక శిక్ష ప్రకటనకు బైబిల్లో ఈ పేరు ఉంటుంది. అందుకే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 38వ వచనం మనం చూడగా, అది ప్రవక్తలకు
అలవాటైనటువంటి మాట ఉన్నట్లుగా దాని యొక్క అర్థము మనకి ఇవ్వబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ మాటను అక్కడ వాడినట్లుగా తెలియపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ ఇర్మియా వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా, మీకు యెహోవా భారము కాదు కానీ మీరే ఆయనకు భారముగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 38వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునివాడు ఎత్తడే అని తెలియపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దాన్ని కూడా ఇక్కడ మరి మనము భారమని గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క మాట పలకడం మాత్రం కాదు కానీ అవి దేవుని యొక్క మాటలని అన్యులు అనుకొని ఈ మాటలను ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఇదే పదమును అపోస్తలుల గ్రంథములో జీవవాక్యములు అనబడే మాటతో వాటిని వ్రాసినట్లుగా మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకా దానిని దేవవాక్కు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రజలు అన్నారు కదా, ఇర్మియా వద్దకు వచ్చి అన్నారు కదా, యెహోవా భారమేమి అని అడుగుచున్నారు. వారు సహజముగా దేవుని యొక్క బిడ్డలు కారు, వారు సహజముగా దేవుని యొక్క సేవకులు కారు, వారు దేవుని యొక్క యాజకులు కారు, దేవుడు తమకు భారముగా కలిగి ఉన్నారు. కాబట్టి ఇర్మియా అన్నాడు కదా, ఇదిగో అది కాదు భారం అంటే, మీరు ఏమైతే శ్రమలు కలిగి ఉంటా ఉన్నారో అది భారము, వాటిని తీసుకురానికి ప్రభు వచ్చున్నారు. ఏమైతే పాప భారము కలిగి ఉన్నారో అది భారము, వాటిని తీసుకురానికి ప్రభు వచ్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని యొక్క సంఘములో మీరు భారము కలిగి ఉండాలని, బాధ్యత కలిగి ఉండవాలని, అనేకుల యొక్క రక్షణార్థమై మనము ప్రార్థించరముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం తెలియపరుస్తుంది కదా, ఇదిగో మన యొక్క సొంత పనులు మాత్రమే కాదు కానీ దేవుని యొక్క కార్యములు కూడా మనము చూడవలనని దేవుని యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడు. మన యొక్క మరి దీవెన మాత్రమే కాదు కానీ, మన యొక్క ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ, మనము దేవుని పని పట్ల భారం కలిగి ఉంటున్నప్పుడు, నువ్వు ఏ సంఘం అయితే ఉంటున్నావో ఆ సంఘంలో భారము కలిగి ఉంటున్నప్పుడు, ఇదిగో నీ కుటుంబాన్ని ఆయన తప్పగా ఆశీర్వదించేవాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు కదా, మీరు నా పని చేస్తున్నట్లయితే నేను మీ పని చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లారా, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే మన యొక్క స్వప్రయత్నం కంటే కూడా ఇదిగో దేవుని యొక్క పనిలో ఉన్నట్లయితే, దేవుని యొక్క పనిలో పరిచర్యలో మన సహకారంగా ఉన్నట్లయితే మన కుటుంబాలను దేవుడు తప్పక ఆయన వర్ధల చేసి ఆశీర్వదించి గొప్ప దీవెనలు తెలుపుతాడు. అట్టి కృప యేసయ్య మీకు అందరికీ అనుగ్రహించునుగాక. నీవు ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ శ్రమలో ఉంటున్నావో, ఏ సమస్యలో ఉంటున్నావో, ఏ విషయంలో కన్నీరు కాలుస్తూ ఉన్నావో, ఏ నిందలతో ఉంటున్నావో, ఆ విషయాలంటిలో కూడా దేవుడు గొప్ప జయం అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, ఈ సమయంలో యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించండి, ఆశీర్వదించండి, అద్భుత కార్యములు జరిగించండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.